హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సెకండ్ డే ఆఫ్ దుబాయ్ ట్రిప్ అండి. ఫస్ట్ మార్నింగే లేటెస్ట్ మేమైతే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. కింద అవైలబుల్గా ఉంటుంది కదా, సో ఇవండి ఐటమ్స్. సో చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. సో మనకి ఈ సలాడ్ ఇవన్నీ అయితే కామన్ డైలీ. సో ఈ మెయిన్ కోర్స్ అయితే మనకి చేంజ్ అవుతా ఉంటుంది. ఒకరోజు పూరి, ఒకరోజు దోశ. దోశ అంటే కొంచెం అప్పం లాగా ఉంటుంది. అండ్ దిస్ బ్రెడ్ అయితే కామన్. బ్రెడ్, సలాడ్ అండ్ టీ, కాఫీ అండ్ ఇవన్నీ అయితే కామన్. కార్న్ఫ్లేక్స్ ఇవన్నీ కూడా కామనే. సో మనము అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే పైకి వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి బుర్జ్ ఖలీఫా చూడడానికి అయితే వెళ్తున్నాము. దీనికన్నా ముందు వీడియోస్ అయితే మీరు ఎవరైనా చూడకపోతే కనుక ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. కంటిన్యూషన్ బాగుంటుంది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు అయితే మీరు డే లైట్ చూస్తారు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అక్కడికి వెళ్ళాక మొత్తం బ్యూటిఫుల్ లైట్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. ఆ వ్యూ కూడా చూపిస్తాను మీకు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. మమ్మల్ని అయితే వచ్చేసి కార్ అయితే పికప్ చేసుకుంటుంది. సో కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి లో తీసుకెళ్ళి మమ్మల్ని అయితే అక్కడ బస్ దగ్గర వదిలిపెడితే అక్కడ అందరు చాలామంది టూరిస్టులు ఉంటారు కదా, అందరూ కలిసి వెళ్ళడమే అక్కడ నుంచి ఖలీఫాకి. సో ఇక్కడ నుంచి కొంచెం 2 hours అట్లా డిస్టెన్స్ పడుతుంది కాబట్టి మమ్మల్ని తొందరగా రెడీ అయిపోమన్నారు. సో 4:30కి అట్లా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎక్కడికి మల్లిక? బుర్జ్ ఖలీఫా, ది మోస్ట్ పాపులర్ ఫేమస్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. వెళ్తే మంచిగా ఆడుకున్నాను. మనకు స్టార్టింగే దొరుకుతున్నాయి ఆ రోజు. ఏం చేస్తున్నాను? సో బస్ అయితే బోర్డయ్యాం మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికి. సో తెలుసు నాన్నలు హై ఫై సే డాడా, హై ఫై. మనమైతే ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు అయితే వాళ్ళైతే స్పెసిఫిక్ టైమింగ్ అయితే ఇస్తారు. మనకు వచ్చేసి బుర్జ్ ఖలీఫాలో 124th ఫ్లోర్కి వెళ్ళడానికి 8:30 to 9:30 అనేది ఒక స్లాట్ అయితే ఉంది. ఆ స్లాట్ని బుక్ చేసి మనకు ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లో ఇచ్చేశారు. సో అది తీసుకొని మనం వెళ్ళడమే. ఇక్కడ నుంచి అయితే మమ్మల్ని దుబాయ్ మాల్లో అయితే వదిలేస్తారు. దుబాయ్ మాల్ నుంచి మనము ఆ బుర్జ్ ఖలీఫాకి రీచ్ అవ్వడానికి మధ్యలో ఆ మాల్లో కొన్ని చూసుకొని వెళ్ళిపోవడానికి మినిమం 2 to 3 hours పడుతుంది. సో అందుకే మేము 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ ఎంతైనా బుర్జ్ ఖలీఫాని ఆ నైట్ టైం చూస్తేనే ఆ కిక్కే వేరు కదా. పైకి వెళ్ళి మొత్తం లైట్స్ని అలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉండే, చాలా ప్రశాంతంగా ఉండే. అండ్ చాలా ఆనందం, అంటే అంత ఆనందం ఉండే నాకైతే. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ట్రావెలింగ్ అంటే నాకు పిచ్చి. అసలు రెడీ అయిపోతాను. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళేసి వచ్చి ఎంత అలసిపోయినా సరే మళ్ళీ రేపు మార్నింగ్ ఎక్కడికైనా వెళ్దామని అంటే నేనైతే ఫస్ట్ రెడీ అయిపోతాను. నాకు అంత ఇష్టము ఎక్కడికైనా వెళ్ళి టూరిస్ట్ ప్లేసులు కానీ ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేయడం అంటే చాలా ఇష్టము. మేమైతే దుబాయ్ చాలా వేడిగా ఉంటుంది అనుకున్నాం, కానీ వింటర్ సీజన్ కదా, చాలా అంటే చాలా చల్లగా ఉండే. ఈ 6 months అనేది సీజన్ అనమాట. సో చాలామంది టూరిస్టులు వచ్చారు. అండ్ దుబాయ్ మాల్లో కానీ మనకి బుర్జ్ ఖలీఫాకి పైకి మనము వెళ్తున్న టైంలో కానీ చాలామంది తెలుగు వాళ్ళు అయితే కలిశారు. డిఫరెంట్ ప్యాకేజెస్ బుక్ చేసుకున్న వాళ్ళు, డిఫరెంట్ కన్సల్టెన్సీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండే. తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉండే. యాక్చువల్గా వాళ్ళ జనాభా తక్కువ, వచ్చే టూరిస్టుల జనాభా ఎక్కువ అంట. 30 million people వస్తారంట ప్రతి ఇయర్ యాక్చువల్గా విజిట్ చేయడానికి దుబాయ్ని. చూడండి, ఇది చూడడానికి ఎవరైనా వస్తారండి. చూడండి ఎంత అందంగా ఉందో ఆ బిల్డింగ్స్, అంత టాల్ బిల్డింగ్స్. అసలు చాలా బాగుండే. ఇట్లా వీడియోలో కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగుండే అసలు. యాక్చువల్గా కలల నగరం అని అంటూ ఉంటారు కదండి, ఈ దుబాయ్కి అయితే ఆ పేరైతే పెట్టొచ్చండి మనము. చాలా బాగుంటాయి యాక్చువల్గా. దుబాయ్ మాల్ ఉంటుందండి. ఫౌంటైన్ బిల్డింగ్ వస్తుంది బాబు.
Yes. And once you complete everything, exactly, you will see how much time it will take to reach over there, right? Same time it will take to return to the parking also. So like when you complete, if your tickets is for 8:30, 9:30 or 10 o'clock, you will get down. 1 hour it will take to reach to the parking. It will not take you actually 1 hour, but to ask and get the direction, maybe probably it will take around 1 hour. So come back to the parking. The bus will be available over there. And when you are exiting from the vehicle, please take a picture of the number plate. And I believe the దుబాయ్లోనే ఉన్నట్టున్నాయి కదా. stadium. ఇది వచ్చేసి ఫ్రేమ్ అంట, దుబాయ్ ఫ్రేమ్. అది దగ్గరకు వచ్చినాం మనం. టికెట్ అంటదా వెళ్దాం అబ్బాయి టాయిలెట్ ఇంటిలే మార్చి. సో వి రీచ్డ్ ఎట్ దుబాయ్ మాల్. డోంట్ షౌట్ నానా. ఇప్పుడు ఒక నిమిషం, సెకండ్ డే. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయి. సో దుబాయ్లో మా సెకండ్ డే యాక్టివిటీస్ వచ్చేసి మేము బుర్జ్ ఖలీఫాకి వచ్చాము. అండ్ ఇంకా సో మిగతా చాలా మా ముందే యాక్టివిటీస్ ఉంది. కూడా ఉన్నాయి. సో దుబాయ్ మాల్, ఇక్కడ దుబాయ్ మాల్లోకి మేము ఎంటర్ అవుతాం ఇప్పుడు. సో దుబాయ్ మాల్ దగ్గర మమ్మల్ని వదిలేశారనమాట. గైడు ఆయన బస్ మమ్మల్ని ఇక్కడ వదిలేస్తుంది. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మాల్ చూసుకొని కొన్ని యాక్టివిటీస్ చేసుకొని, ఆ ఉన్న యాక్టివిటీస్ దుబాయ్ ఫౌంటైన్ అని, ఇంకా చాలా Aquarium మ్యూజియం ఉంది. అని, అక్వేరియం అని చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత 8:30కి మాకు అయితే ఎంట్రన్స్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాలి. సో సో అక్కడ 1 hour బిఫోర్, మా వెనకాల. సో మా వెనకాల కనిపిస్తుందా బుర్జ్ ఖలీఫా. సో అది, సో అక్కడ 1 hour బిఫోర్ మేము టికెట్ తీసుకొని, ఆల్రెడీ బుక్ అయిపోయింది. 1 hour బిఫోర్ టికెట్ తీసుకొని లోపలికి 124th ఫ్లోర్కి వెళ్తాము. అప్పుడు మేము వస్తుందా లైట్? నీ దాంట్లో నేను బాగా వస్తుంది. నేను తీసుకుని బాగానే కదా. లెట్స్ ఎంటర్ ఇంటు ద దుబాయ్ మాల్. తెచ్చుకున్నా కాబట్టి సరిపోయింది జాకెట్. చాలా ఎక్వేరియం అవన్నీ ఉంటాయి కదా. పెద్ద అదేం లేదు కదా. లేకపోతే మెక్డొనాల్డ్స్ ఉంది లేదా ఇక్కడ. హలో, తినేసామా? ఆగలేస్తుందా? దుబాయ్ మాల్లోకి వెళ్ళంగానే మేము ఫస్ట్ చేసిన పని తిన్నామండి. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 9 o'clock అలా తిన్నాము. సో ఇప్పుడు వచ్చేసి 4:35 అవుతున్నాయి, ఇంకా మేము ఏం తినలేదు. సో ఇదంతా తిరిగి అక్కడ బుర్జ్ ఖలీఫా వరకు వెళ్ళేంతవరకు మాకు అంత ఓపిక ఉండదు కాబట్టి ఏదో కొంచెం తిన్నామని చెప్పేసి, ఆ రోజు ఇంకొచ్చేసి సాటర్డే, సో నాన్ వెజ్ కూడా తినము అని చెప్పేసి మేమైతే వెజ్ ఆర్డర్ చేసుకొని వెజ్ బర్గర్స్ అట్లా తినేసాము. మళ్ళీకైతే ఆ బర్గర్ తినదు కాబట్టి అది కూడా తినలేదు అసలు. మెక్డొనాల్డ్స్ అయితే తినేసాము. తినేసి ఇప్పుడు తుడిచిన, అప్పుడే తుడిచిననే. హాయ్ బేబీ, యు ఆర్ వెరీ గుడ్ నానా, యు ఆర్ సో స్వీట్. దుబాయ్ మాల్ అనేది చాలా పెద్ద మాల్ అంట. సో నడవడమే చాలా కష్టం అయిపోయిందండి. ఇంకా పొట్టిదాన్ని ఎత్తుకొని నడవడం అనేది ఇట్స్ రిస్కీ థింగ్ అసలు. చూడండి, ఇవి పైన మనకి అవి ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఎందుకంటే అంత పెద్దగా ఉంది. మనం వల్ల అనుకోండి, మనం ఎంట్రీ ఎగ్జిట్ అని అంటే ఇవి ఎక్కడ ఉంటాయి అన్నీ తెలిసిపోతుంది, తొందరగా వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇది అట్లా కాదు, వెళ్ళడానికే మాకు మినిమం 2 to 3 hours పట్టింది. మళ్ళీ రిటర్న్ అన్నీ చేసుకొని మేము చూసేసి వచ్చేటప్పటికైతే మళ్ళీ రిటర్న్లో మళ్ళీ 1 hour పట్టింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు 2-3 hours ఎందుకని పట్టిందంటే మధ్యలో ఈ ఎక్వేరియం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసరికి అంత టైం పట్టింది అనమాట. చూడండి ఎక్వేరియం ఎంత బాగుందో. ఇన్సైడ్ ద మాల్ ఎక్వేరియం ఉండడం అనేది ఇట్స్ అసలు గ్రేట్ అండి. బాగుండే ఎక్వేరియం. చూడండి చాలా పెద్దగా ఉంది. యాక్చువల్ మేము ఒక 1 side వీడియో తీసాము. చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా ఎక్వేరియం అనేది. ఇంత పెద్ద మాల్లో షాపింగ్ చేద్దామన్నా చేయలేమండి, ఎందుకంటే రేట్స్ అయితే వాచిపోయాయండి. అసలు ఏది పట్టుకున్నా కూడా ఫుల్. మన దాంట్లో కన్వర్ట్ చేసుకుంటే అయితే 10,000, 11,000, కొన్ని అయితే 30,000, 32,000 అలా అయితే ఉన్నాయి. మళ్ళీ అనుకుంది పాపం షాపింగ్ చేద్దాం ఏదన్నా ఒకటి అని చెప్పేసి, కానీ చాలా అంటే చాలా హై ఉన్నాయి ప్రైజెస్. సో షాపింగ్ అయితే ఏం చేయలేదు, అన్నీ చూసుకుంటూ అలా వెళ్ళాం అంతే, కానీ షాపింగ్ అయితే ఏం చేయలేదు మేము.
ఇది వచ్చేసి ఇన్సైడ్ ద మాల్ వాటర్ ఫాల్ అండి. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా మ్యానిక్విన్స్ నచ్చాయి నాకు, పైనుంచి కింద పడుతున్నట్టుగా, ఐ మీన్ డైవ్ చేస్తున్నట్టుగా. అదైతే చాలా బాగా నచ్చింది. రియల్గా చూడ్డానికి అయితే చాలా బాగుండే అది. బావా బావా నన్నది వాటర్ ఫాల్. ప్లీజ్ ఆయన కాస్ట్ ఎక్కువ. దా నువ్వు రియల్ డైనోసార్ని చూసినావా? అగో అంటే ఐ మీన్ ఎముకలు అవన్నీ వాడ. మళ్ళా అటు తీసుకోపోతుండేమే. ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా అని ఉంది. ఇట్లనేనా? Yes. But we did not get the cake. It's okay. We'll cut the cake outside. మేమైతే పైకి ఎంటర్ అవ్వడానికి ఇలా లైన్లో అయితే, ఐ మీన్ క్యూలో అయితే నించున్నాము. నా కెమెరాలోకి రాగానే గుర్తొస్తుంది గైస్. కంపల్సరీ హెయిర్ స్టైల్ చూసుకుంటుంది, సెట్ చేసుకుంటుంది. మీరు ప్రతి వీడియోలో చూడండి, మళ్ళీకున్న ప్రతి వీడియోలో హెయిర్ మాత్రం కంపల్సరీ సెట్ చేసుకుంటుంది. అలవాటు అయిపోయింది అట్లా. అలాగా సో ఈ లైన్ అంతా టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలి. చూపెట్టి ఇట్లా. నాకైతే అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఏంటంటే ఫ్రమ్ ద ఎర్త్ టు స్కై, ఐ మీన్ అంత టాలెస్ట్ బిల్డింగ్ కాబట్టి ఈ క్యాప్షన్ అనేది దానికి ఖచ్చితంగా యాప్ట్ అండి. సో నాకు ఆ క్యాప్షన్ చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడైతే మనకి పక్కన స్క్రీన్స్లో అయితే కనబడుతుంది యాక్చువల్గా ఏ ఇయర్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది అని చెప్పేసి ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తూ వచ్చారనమాట. అది 2004లో వాళ్ళు ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. 2007 ఇట్స్ 1100, 2007లో 1100 వరకు చేసారు. 2011 150 వరల్డ్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్ట్రక్చర్. ఓకే 11 160 వరల్డ్స్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. 2006 నుంచి 2000 కంప్లీషన్ ఆఫ్ స్పైర్. 2009 cladding completed. వావ్ దిస్ ఇస్ సో గ్రేట్ కదా. అదంతా రిటర్న్ది. Oh my god. సరిపోయింది ఇంకా మనకి.
So we are just waiting to go to Burj Khalifa. This little angel is also waiting. Speed हो गया. So waiting to enter. ఇక్కడైతే చూడండి మనకి ఆ లిఫ్ట్ మీద ఐ మీన్ ద ఎలివేటర్ మీద మనకి మొత్తం ఎంత కంటిన్యూస్గా నంబర్స్ అయితే పడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు 124th ఫ్లోర్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే ఇప్పటి వరకు ఆ టాప్ మోస్ట్ వరకు వెళ్ళారంట. సో ఆ 9 మెంబర్స్ అయితే ఎవరన్నా నాకు తెలియదు, జస్ట్ ఒక కౌంట్ మాత్రమే తెలుసు. చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక 1 minute ఎగ్జాక్ట్ 1 minuteలో 124th ఫ్లోర్లో ఉంటున్నాం. యాక్చువల్గా టెక్నాలజీకి అది ఓటీస్ వాళ్ళది అయితే ఎలివేటర్ అయితే వచ్చేసి ఓటీస్ వాళ్ళది. చూడండి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ ఉంది. అక్కడ నుంచి బయటకు వచ్చాక చూడండి అసలు డ్రీమ్ కమ్ ట్రూ కదండి. ఎవరికైనా సరే ఇలా చూడడం అనేది కన్నుల పండుగలా అయితే ఉండింది. అక్కడైతే కంపల్సరీ ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీ కాబట్టి మేము ముగ్గురం తీసుకుంటే మా కన్నయ్య పిలుస్తుంటే రావట్లేదు. చూడండి మేము ముగ్గురం ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఈ పైన నుంచి చూడడం అనేది అసలు రియల్గా చూస్తే మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఎవరికైనా సరే. ఫోటో తీస్తావా? ఈ బుడ్డిదాన్ని క్యాప్చర్ చేయండమ్మా. అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసా. మినిమం ఒక 40 minutes అయితే స్పెండ్ చేసాము. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని అలా బయటకు అయితే వచ్చేసాము మేమైతే. నాకైతే అక్కడే ఉండాలనిపించింది, ఎందుకంటే ఆ పైన అంత హైట్లో నాకైతే హైట్స్ అంటే చాలా ఇష్టం బేసికల్గా. సో అందుకే నాకైతే చాలా నచ్చింది అక్కడ నుంచి చూడటం. అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ ఉండలేము కదా. సో ఇక్కడైతే చూడండి మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది బుర్జ్ ఖలీఫా వచ్చేసి వీళ్ళందరూ మన ఇండియన్స్ కూడా ఉన్నారు దాంట్లో. అది చాలా గ్రేట్ అనిపించింది నాకు. వాళ్ళ పేర్లు కూడా యాక్చువల్గా పైన మెన్షన్ చేసి ఉన్నాయి. సో మనం చెప్పేయచ్చు కదా ఎవరు ఇండియన్స్ కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి. దాన్ని బట్టి చెప్తున్నాను నేను, ఇండియన్స్ కూడా ఉన్నారని చెప్పేసి. అక్కడి నుంచి కిందికైతే వచ్చేసాము. మొత్తం మాల్లో కిందికి వచ్చాక మాకైతే అక్కడ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ ఇండియానా ప్యాలెస్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, అందులో అయితే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మనకి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. ఆ రోజు సాటర్డే కాబట్టి 3 వెజ్ అయితే తీసుకున్నాం మేమైతే. సో అక్కడ ఫుడ్ తినేసి మేమైతే బయలుదేరిపోయాము. అప్పటికే 10:30 అయిపోయింది. మాకు మళ్ళీ ఇంకా 1 hour అయితే పడుతుంది అక్కడి నుంచి మేము బస్ వరకు వెళ్ళడానికి. సో తొందరగా ఫుడ్ కంప్లీట్ చేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా ఉదయ్ స్టోరీస్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ follow for more videos. Thanks for watching.